అందరికి సనాతులు ఇక మరి మీ నర్సే తాత ఇప్పుడు అమీర్పేట గడ్డ మీద అడుగు పెట్టిండు. మరి ఇక నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల కాక ఎటు చుట్టుకపోతుంది, ఎటు ఉరగబోతుంది, అసలు ఏమి నడుస్తుంది. మరి బీజేపీ వాళ్ళేమో కథం మా పలుకుబడి ప్రచారం ముందరికి సాగిపోతుందని కోళ్ళలాగా సంకలు గుద్దుకుంటున్నాయి. ఇక మరి కాంగ్రెస్ కోళ్ళలాగానేమో ఓడిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక మరి ఎట్ట సంగతి ఏంది, ఏం కథ, ఇక కథ మతలావేందో ఇప్పి చెప్పుకుందాం. చూస్తూనే ఉండరు మన నేను చలో. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉత్తర తెలంగాణలో 2 గెలుచుకుంటాత. ఇప్పుడు గెలుచుకుంటే ఇంట్లో బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలుపుకొని కాంగ్రెస్ ముంచేస్తారు కదా. నిజమేనా అది? పక్క ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నట్టేనా? పక్క ఇప్పటికీ 39 సార్లు వేసిండు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి. ఎందుకు వేయండు? పండు గురించి వేయండు. ఆడిస్తలే పండు మాట బీజేపీ వాడు. 39 సార్లు పోయిండాడు. ఎందుకు పోయిండు ఢిల్లీకి? ఆంధ్రాకి ఇస్తుండు, మాకెందుకు ఇస్తలే అని చెప్పి. తెలంగాణ